హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మై సెల్ఫ్ కీర్తి ప్రియా. బెండకాయ కర్రీని చాలా టేస్టీగా డిఫరెంట్ స్టైల్లో కర్డ్తో చేసేద్దామండి. చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. మరి ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా నేను 1/2 kg బెండకాయని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి. మీకు కావాలంటే డ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని 1 inch పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చిని ఫైన్గా చాప్ చేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి, 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. మనం బెండకాయలని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే మాడిపోతాయి, అడుగంటుతుందండి. అందుకని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ బెండకాయలు అనేది చక్కగా జిగురంతా పోయి ఫ్రై అవ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ, డిఫరెంట్గా ఉంటుంది. ఒకేషనల్గా మీరు స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి బెండకాయ వల్ల. పిల్లలకి చాలా మంచిది. వారానికి ఒక్కసారైనా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒకేషనల్గా మీరు ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్ వచ్చినప్పుడు మీరు వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆవాలు అనేవి చిటపట అన్నప్పుడు మీరు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదు అంటే మాడిపోతాయి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం టమాటోస్ని మిక్సీ వేసుకుందాం. 2 టమాటోల్ని ఈ విధంగా కట్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే వేరుశనగ గుండ్లు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2-3 లవంగాలు, 4 మిరియాలు, 1 యాలుక్క తీసుకోవాలండి. కొద్దిగా కొబ్బరి పొడిని కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. వీటిని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి, డ్రై రోస్ట్ లాగా. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొబ్బరి పొడి వేసుకోండి, లేదు అంటే ఊరికే మాడిపోతుంది. ఇలాగా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. కూల్ అవ్వాలండి మిక్సీ వేసుకోవడానికి. చూడండి, ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయినప్పుడు మీరు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. అలాగే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ సాల్ట్, పసుపు మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా గడ్డతో కలుపుకొని 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ టమాటో పేస్ట్ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. అలాగే ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. అప్పటి వరకు చక్కగా ఒక 4 నిమిషాలైనా ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని అయినా మగ్గించుకోండి. ఈ లోపల మనం మసాలా పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చక్కగా ఫైన్ పౌడర్ లాగా పేస్ట్ మీరు మిక్సీ వేసుకోండి. ఈ విధంగా రావాలండి. ఇలా వచ్చినప్పుడు పక్కన పెట్టుకోండి. చూడండి, ఆనియన్స్, టొమాటోస్ చక్కగా ఫ్రై అయిపోయి మనకి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కర్డ్ వేయడం వల్ల బెండకాయ కూర అనేది డబల్ అవుతుందండి టేస్ట్. ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకొని విస్క్ చేసుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ కారం కూడా కర్రీలో కలిసేలాగా గరిటతో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు కర్డ్ యాడ్ చేసే ముందు స్టవ్ను ఆఫ్ చేయాలండి, లేదు అంటే ఉండలుండలుగా అయిపోతుంది. ఇలా కర్డ్ యాడ్ చేసుకొని చక్కగా గరిటతో కలుపుకోండి. ఈ పెరుగు మొత్తం కూడా కర్రీలో కలిసిన తర్వాత మాత్రమే మీరు స్టవ్ని ఆన్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కర్రీలో కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ అవ్వాలండి. మీకు కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోండి. థిక్గా ఉంది అనిపిస్తే మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ని మీరు యాడ్ చేసుకొని ఈ విధంగా గరిటతో చక్కగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి.
ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీరు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచండి. చూడండి చక్కగా రెడీ అవుతుంది కర్రీ అయితే. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇది మొత్తం కర్రీలో కలిసేలాగా గరిటెతో చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి. చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు. హెల్దీగా ఇంట్లోనే పిల్లలందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా తింటారండి. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా స్పెషల్ డిష్గా కూడా పెట్టచ్చండి. తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ ముందే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.